గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బిగ్ బ్రేకింగ్ అందుతోంది. హైదరాబాద్లో ఉగ్రమూకలున్నారు ఆర్ హైదరాబాద్లో ఉగ్రదాడికి ప్లాన్ చేశారు. హైదరాబాదే కాదు, దేశ రాజధాని ఢిల్లీని కూడా మరోసారి టార్గెట్ చేశారు ఉగ్రమూకలు. అది కూడా పూర్తి స్థాయిలో ఈ ప్లానింగ్ అంతా జరిగింది కూడా మన చెంచల్గూడ జైల్లో అనేది ఇప్పుడు తీవ్ర స్థాయిలో కలకలమైతే క్రియేట్ అవుతోంది. చెంచల్గూడ జైల్లో ఈ పూర్తి స్థాయి ఉగ్రదాడికి సంబంధించిన ప్లానింగ్ జరిగినట్టుగా నిఘా వర్గాల నుంచి ఇక్కడ చెంచల్గూడ జైలుకి సంబంధించిన సిబ్బందికే కాదు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఇంటెలిజెన్స్ ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. అందులో భాగంగా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ ఏంటి ప్లానింగ్ జరిగింది అని కూడా పూర్తి స్థాయిలో చెప్తూ ఉన్నారు. ఏ ఏరియాని టార్గెట్ చేశారంటే మూసరంబాగ్, సైదాబాద్ అండ్ మలక్పేట్. ఇవి చూడండి, పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్కువగా పబ్లిక్ ఉండేటటువంటి ప్రాంతాలు ఇవి. అండ్ కిక్కిరిసిపోయిన ప్రాంతాలే ఎప్పుడు కూడా ఉగ్రమూకలు టార్గెట్ చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో చెంచల్గూడ జైల్లోనే ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్టుగా క్లియర్ కట్గా ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మన రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఈ 3 ఏరియాలే టార్గెట్ చేశారు. ఈ 3 ఏరియాలే ఎందుకు అనేది కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ఒకవైపు నడుస్తూనే అక్కడ నిఘాని పెంచారు అధికారులు. అండ్ పోలీస్ శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అండ్ ఢిల్లీలో నవంబర్ 10వ తారీఖున ఎల్ఈడి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మనకు తెలుసు 12 మంది అందులో చనిపోయినరు. అంటే దానికంటే డబుల్ త్రిబుల్ చాలా మంది గాయాలైనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఒక యూనివర్సిటీలోనే ఈ ఉగ్రదాడికి సంబంధించిన రచన జరిగింది. అండ్ అందులో పూర్తిగా డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది విషయం బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొన్ని నెలల పాటు జరిగింది. ఈ ఉగ్రదాడికి సంబంధించిన రచన ఢిల్లీలో జరిగినటువంటిది ఏదైతే ఉగ్రదాడి ఉండేనో దానికి సంబంధించి ఒక యూనివర్సిటీలోనే డాక్టర్స్గా చదువుతున్నటువంటి వ్యక్తులు, డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో ఈ ఉగ్రదాడిలో మెయిన్ భాగస్వాములు అయి ఉండడం, తర్వాత విచారణ జరిగే కొద్దిగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ అప్పటి నుంచి కూడా ఎక్కడో చోట ఐదర్ ఎయిర్పోర్ట్స్కి అనుకోండి, లేకపోతే చాలా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు అనుకోండి, లేకపోతే ఈ కోర్టులు అనుకోండి, నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసాం వరుసగా కోర్టులకు సంబంధించి కూడా ఇక్కడ మేము బాంబు పెట్టాం, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టాం, ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున అన్నోన్ అలర్ట్స్ రావడం అయితే జరిగింది. సో ఏదో జరగబోతోంది, ఏదో ప్లానింగ్ జరుగుతోంది అనేది నిఘా సంస్థలు ఎప్పటి నుంచో దృష్టి పెట్టాయి. కానీ ఈరోజు మాత్రం క్లియర్ కట్గా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే అందింది. ఒక రకంగా హెచ్చరిక అనుకోండి ఆర్ హై అలర్ట్ అనుకోండి. ఢిల్లీ అండ్ హైదరాబాద్ చాలా డేంజర్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే చెప్తోంది. ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఇదంతా కూడా వ్యూహరచన జరిగింది అన్నప్పుడు మరి ఎవరు ఆ 3 ఉగ్రవాదులు అనేది పెద్ద స్థాయిలో ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. అండ్ ములాఖత్లో భాగంగా అక్కడ ప్లాన్ జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. చెంచల్గూడ జైల్లో జరిగిన ఉగ్ర కుట్ర కాబట్టి అక్కడ ఎవరెవరు వస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ సీసీ ఫుటేజ్లో పూర్తి స్థాయిలో ఎవరిని కలిశారు, అనుమానితులు ఎవరు, ఈ 3 ఉగ్రవాదులు ఎవరు ఉన్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే సేకరించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3ని చెంచల్గూడ జైల్లోనే ఉంచుతారా లేకపోతే ఢిల్లీకి షిఫ్ట్ చేస్తారా అనేది అతిపెద్ద చర్చ. అండ్ ఇప్పుడు వాళ్ళు పన్నినటువంటి కుట్రలో భాగంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మలక్పేట్, మూసరంబాగ్ ఇట్లాంటి ఏరియాలని టార్గెట్ చేశారు కాబట్టి మనకు తెలుసు అక్కడ హిందూస్ అట్లాగే ముస్లిమ్స్ వీళ్ళిద్దరు కూడా సగంగా ఉంటూ ఉంటారు. మరి ఎందుకని ఈ ఏరియాస్ని టార్గెట్ చేశారు? అండ్ ఇప్పుడు రంజాన్ మాసం ఒకటి నడుస్తోంది. రంజాన్ మాసంలో ఇలాంటి కుట్ర ఎందుకు జరుగుతోంది? ఒకటి, కమ్యూనల్ వైలెన్స్కి దారి తీయడానికే ఈ ఉగ్ర కుట్ర చేశారా అనేది కూడా పెద్ద స్థాయిలో ఇంటెలిజెన్స్కి సంబంధించిన వర్గాలు కూడా అతిపెద్ద ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ అండ్ ఢిల్లీ టార్గెట్ ఉంది. ఉగ్రవాదులు ఈ 2 అంటే ఢిల్లీని అట్లాగే హైదరాబాద్ని టార్గెట్ చేశారు అన్నటువంటి విషయం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. అండ్ పబ్లిక్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తోంది,
రాష్ట్ర సర్కార్ అనుకోండి, పోలీస్ శాఖ అనుకోండి, ఏదైనా అన్నోన్ వస్తువు కానీ కొన్ని గంటల పాటు ఆర్ కొన్ని రోజుల పాటు ఏదైనా కార్ అనుకోండి, లేకపోతే బండి అనుకోండి, ఏదైనా సరే మీకు అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే మాత్రం వెంటనే కాల్ చేసి చెప్పండి. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి చెప్పండి అనేటువంటి మాట పోలీస్ శాఖ అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు గస్తీ నిర్వహించబోతున్నారు. అండ్ అత్యంత సెన్సిటివ్ ప్రాంతాలు ఇంకా ఏవైనా ఉన్నాయా అంటే లీక్స్ ఏమో ఈ ప్రాంతాలు అని చెప్పి ఇంకో దగ్గర బ్లాస్ట్ ఏమైనా ప్లాన్ చేశారా అనే కోణంలో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఏవైతే ఉంటాయో అవి మనకు చెప్పడం కొన్ని ప్రాంతాలే చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్పరు, హెచ్చరికలు మాత్రమే జారీ చేస్తారు. కానీ వాళ్ళ సర్చ్ ఆపరేషన్ కావచ్చు అండ్ పోలీస్ శాఖ అనుసరించే వ్యూహం కావచ్చు, ఇవంతా కూడా వేరుగుంటాయి. ఎక్కడికి వెళ్ళి పబ్లిక్ సేఫ్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకి, అట్లాగే కేంద్ర సర్కార్కి కూడా. ఢిల్లీ అక్కడ కేంద్ర సర్కార్ ఉంటుంది, ఇక్కడ మన రాష్ట్ర సర్కార్ ఉంది. ఎందుకని ఎప్పుడు ఇవి రెండే టార్గెట్ అవుతున్నాయి, ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే స్టార్ట్ చేశారు. అట్లాగే హై అలర్ట్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో అట్లాగే ఢిల్లీలో కొనసాగుతోంది.